బ్రేకింగ్ చూస్తున్నాం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. అది నిజమే. నిన్నటి వరకు తిట్టుకున్నారు, ఇవాళ ముచ్చటించుకున్నారు. హైదరాబాద్ లో శీతాకాల విడిది ముగించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ బయలుదేరుతున్న వేళ అరుదైన విజువల్స్ కనిపించాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని చేయి పట్టుకొని ముందుకు కదిలారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సన్నివేశం కనిపించడానికి ఒక్కరోజు వెనక్కి వెళితే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని సోనియా గాంధీకి లేఖ రాశారు కిషన్ రెడ్డి. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను మెచ్చుకున్నారు. సరే, ఎన్నికల్లో హామీ ఇచ్చిన గ్యారంటీల అమలు తెలుసుకున్నారా అంటూ ఆయన లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డు అంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొన్ని గంటల ముందే విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రానికి ఏం చేశావో చెప్పు అంటూ నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో కిషన్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించారు. కట్ చేస్తే రాష్ట్రపతికి వీడ్కోలు పలికే సందర్భంలో రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం ఎయిర్పోర్టుకు వచ్చారు. మేడంను సాగనంపారు. పరస్పరం పలకరించుకుని ముచ్చటించుకున్నారు. చాలా అంటే చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. కలిసుంటే కలదు సుఖం, ఎన్నికల వరకే రాజకీయాలు, ఓటు పడ్డాక అందరం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం. తమిళనాడు నాయకులు ఈ విషయంలో ముందుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ముచ్చట్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఇంతకీ వీళ్ళిద్దరూ ఏం ముచ్చటించుకున్నారు? అక్కడున్న వీవీఐపీలే చెప్పాలి. శీతాకాల విడిది కోసం వచ్చారు. విడిది ముగించుకొని మళ్ళీ ఢిల్లీ పయనమవుతున్నారు. ఢిల్లీ పయనమైన సందర్భంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికేందుకు అక్కడకు చేరుకున్నారు. సో వారిద్దరూ ముచ్చటిస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నేతలు ఇప్పుడు ఇద్దరు కలిసి ముందుకు సాగుతూ ముచ్చటించుకోవటం పట్ల ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి. సరే, రాజకీయాలు ఎలా ఉన్నా రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం అందరూ కలిసికట్టుగా పనిచేయాలనే, రాజకీయ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలనే తెలంగాణ ప్రజానికం కూడా కోరుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఏంటి నిన్న మొన్నటి వరకు విమర్శలు, ఈ రోజు మొత్తంగా కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ముచ్చట్లు ఒక రకంగా వైరల్ అవుతున్న పరిస్థితి. సో ప్రోటోకాల్ ప్రకారం ఇదంతా కామన్ అయినా కానీ ఏ అంశాలపై చర్చించుకున్నారు? ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? అంటే వంశీ, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు అంటూ ఉండరు. ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జితేంద్ర వర్మ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అక్కింపేట్ ఎయిర్పోర్ట్ స్టేషన్ లో వీడ్కోలు ఇచ్చే సమయంలో కిషన్ రెడ్డి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆహ్లాదంగా మాట్లాడుకుంటూ వెళ్ళిన విషయం, విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకవైపు రోజు రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు పరస్పరం రాజకీయ ఆరోపణలు చేసుకునే సన్నివేశం చూశాం. మరోవైపు కిషన్ రెడ్డిని అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా విమర్శించడం, కేంద్రం నుంచి ఏం తేవట్లేదని చెప్పేసి విమర్శించడం, మరోవైపు రాష్ట్రంలో ఇచ్చిన హామీల విషయంలో ఈ ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదని చెప్పేసి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన, ఇక్కడి ప్రభుత్వ పాలన తీరుపైన నిన్న ఏకంగా కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం మనకు తెలిసిందే. మొత్తానికైతే ప్రతిరోజు రాజకీయ విమర్శలు చేసుకునేటువంటి కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆహ్లాదంగా ఒకరిపై ఒకరు చేసుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిన విషయాలు ఇప్పుడు అక్కింపేట్ ఎయిర్పోర్ట్ స్టేషన్ విజువల్స్ అన్ని కూడా కొంత చర్చనీయాంశంగా మారాయి. ఇరువురు కూడా ఒకవైపు రాజకీయంగా మాత్రమే మేము ఇలాంటి విమర్శలు చేసుకుంటాం తప్ప వ్యక్తిగతంగా మాకు ఏం శత్రుత్వం లేదని చెప్పేసి పదే పదే చెప్తూ ఉంటారు. ఇప్పుడు అదే విషయం పట్ల ఇప్పుడు ఇద్దరు వాళ్ళు చేసినటువంటి వారు ఒకరు నడుచుకుంటూ వెళ్ళినటువంటి విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అందులో భాగంగానే గత కొద్ది కాలంగా హైదరాబాద్ లో తెలంగాణ నుంచి పార్లమెంట్ కి 8 మంది బీజేపీ ఎంపీలు ఎన్నికైనప్పటికీ కూడా ఇటు కేంద్ర కేబినెట్ లో ఇటు కిషన్ రెడ్డికి, అటు సహాయ మంత్రిగా ఇటు బండి సంజయ్ ఇద్దరు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరం నుంచి సికింద్రాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణకు కిషన్ రెడ్డి వాళ్ళు కీలకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకురావాలని చెప్పేసి పదే పదే తెలంగాణ అభివృద్ధి విషయంలో సహకరించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కోరుతూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలు కావచ్చు, మరోవైపు రాజకీయ విమర్శలతో ఎప్పుడు ఒకరిపై ఒకరు విమర్శించుకున్నట్టు ఇద్దరు నేతలు కలిసి తిరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాళ్ళిద్దరూ రాజకీయంగా శత్రువులు. విధానపరమైన నిర్ణయాలపై విమర్శలు రేంజ్ లో నిత్యం ఉంటూనే ఉంటాయి. ఎదురు పడితే మాత్రం పలకరింపులు మామూలుగా లేవు. వాడివేడిగా ఉన్న తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇది ఒక ఆసక్తికర దృశ్యం. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆత్మీయ సంభాషణ ఇప్పుడు పొలిటికల్ వర్గాలతో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీడ్కోలు కార్యక్రమంలో కిషన్ రెడ్డి రాగానే కుర్చీలోంచి లేచి కరచలనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రపతికి వీడ్కోలు పలికాక రన్వేపై నడుస్తూ ముచ్చట్లు పెట్టుకున్నారు. కిషన్ రెడ్డి చేయి పట్టుకొని మరీ మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఏంటి మొత్తంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణమే అని చెప్పాల్సి ఉంటుందా? రాజకీయంగా నిత్యం విమర్శలు గుప్పించుకునే నేతలు ఇలా మాట్లాడుకోవటాన్ని ఎలా చూడాలంటారు స్వామి? అంటే సహజంగానే ప్రతినిత్యం కూడా రాజకీయ నాయకులు
ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు ఘాటుగానే విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అందుకు కిషన్ రెడ్డి వైపు ఇటు రేవంత్ రెడ్డి కూడా అతిథులు కాదు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి అనేక సందర్భాల్లో కూడా ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకునేవారు. గత కొద్ది కాలంగా ఇప్పుడు నిన్న మొన్న కూడా వైపు బీఆర్ఎస్, బీజేపీ నేతలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగినటువంటి కిషన్ రెడ్డి పైన వైపు సీఎం రేవంత్ రెడ్డి అంతేస్థాయిలో విరుచుకుపడేవారు. మొన్న రీసెంట్ గా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేసే స్థానిక పంచాయతీ ఎలక్షన్స్ లో అని చెప్పి వీళ్ళు విమర్శిస్తుంటే, మరోవైపు ఇటు కాంగ్రెస్, బీజేపీ సహకరించుకున్నాయని చెప్పేసి బీజేపీ వారిని విమర్శిస్తుంది. మొత్తానికైతే అందరూ పరస్పరం విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా రాజకీయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి చెప్తూ ఉంటారు. మొదటి నుంచి కూడా కిషన్ రెడ్డి ఒకవైపు ఇటు రేవంత్ రెడ్డి కూడా కొంత ఒకే దగ్గర ఉన్న వ్యక్తులు కాబట్టి కొంత సాన్నిహిత్యం ఉంది వారి మధ్య. గతంలో ఆయన బర్కత్పూర్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఉండేవారు. కిషన్ రెడ్డి ఆయన ఇద్దరు కూడా స్నేహితులుగా కూడా ఒక స్థాయి స్నేహితులుగా కూడా వారు చెప్పుకుంటూ ఉంటారు. రాజకీయంగా మాత్రం మేము శత్రువులను తప్ప మేము ఒకవైపు మాకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పేసి కూడా బయట ఒకవైపు వ్యక్తిగత సమాచారంలో చెప్తూ ఉంటారు. గతంలో కిషన్ రెడ్డి తోటి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి వ్యక్తిగత మైత్రి కావచ్చు, స్నేహం కావచ్చు, వీటన్నిటిని కూడా ఒకవైపు వాళ్ళంతా కూడా అంచనా వేసుకుంటూ ఉంటారు. ఒకవైపు గతంలో ఆయన సోదరుడు కార్పొరేటర్ గా కూడా పోటీ చేశాడు. ఇటు రేవంత్ రెడ్డి సోదరుడు గతంలో వాళ్ళిద్దరు కూడా కిషన్ రెడ్డితో కలిసి తిరిగిన వ్యక్తులు. ఒకవైపు కిషన్ రెడ్డి కూడా బర్కత్పూర్ ఏరియాలో వీళ్ళంతా కూడా అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయంగా కొంత ఆయన కాంగ్రెస్ లోకి, బీజేపీలో కీలకంగా ఉన్న ఒక స్థాయికి వెళ్లడంతో కూడా ఒకవైపు రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు తప్పకపోయినప్పుడు కూడా వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రం వాళ్ళు చాలా స్నేహపూర్వకంగా ఆహ్లాదంగా ఉంటారని చెప్పేసి కూడా అందరు కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు అదే విషయం మనకు అకీంపేట్ ఎయిర్పోర్ట్ స్టేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వారు వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా వారిద్దరు వివరించిన తీరు అందరినీ ఒకవైపు ఆశ్చర్యానికి లోను చేస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. వంశీ, థ్యాంక్ యూ స్వామి. రైట్, ఇక స్క్రీన్ పై మనం చూస్తున్నాం వీడ్కోలుకు ముందు, వీడ్కోలు తర్వాత దృశ్యాలు మనకు స్క్రీన్ పై కనపడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముచ్చట్లయితే మొత్తంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి రేపుతున్న అంశం. రోజు విమర్శలు, ప్రతి విమర్శలతో గడిపే రాజకీయ నాయకులు మొత్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి హైదరాబాద్ వచ్చారు. విడిది ముగించుకొని ఢిల్లీ వెళ్లే సమయంలో వీడ్కోలుకు సంబంధించి ఇద్దరు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అక్కడ కలిశారు. ఇద్దరు ముచ్చటించుకున్న అంశాలైతే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. రైట్, మొత్తంగా వాళ్ళిద్దరూ రాజకీయంగా శత్రువులు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటానికి ఈరోజు హకీంపేట ఎయిర్పోర్ట్ లో చోటు చేసుకున్న పరిణామాలు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక నిన్నటి వరకు తిట్టుకున్నారు, ఇవాళ ముచ్చటించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శీతాకాల విడిది ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీకి బయలుదేరుతున్న సందర్భంలో ఈ అరుదైన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని చేయి పట్టుకుని మరీ ముందుకు కదిలారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ సన్నివేశం కనిపించడానికి ఒక్కరోజు మనం వెనక్కి వెళ్దాం. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని సోనియా గాంధీకి లేఖ రాశారు కిషన్ రెడ్డి. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను మెచ్చుకున్నారు సరే, ఎన్నికల్లో హామీ ఇచ్చిన గ్యారంటీల అమలు తెలుసుకున్నారా అంటూ ఆ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. దీన్ని బట్టి రాజకీయ విమర్శలు వేరు, మొత్తంగా ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదైనా ఎవరికైనా ప్రోటోకాల్ ప్రకారం వీడ్కోలు పలకటం కానీ ఆహ్వానించే సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా రాజకీయ నేతలు వ్యవహరిస్తారు అనటానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుందంటున్నారు చాలా మంది విశ్లేషకులు.